రాజేంద్ర ప్రసాద్ అయితే అవని తరపున శ్రీకర్ వాదించడం అదంతా వింటూ ఉంటాడు. ఇక జడ్జి అయితే రాజేంద్ర ప్రసాద్ని పిలుస్తూ ఉంటాడు. అలా రాజేంద్ర ప్రసాద్ని పిలిచి అక్షయ్ తరపున అక్షయ్ చెప్పింది నిజమా, అక్షయ్ అయినా మీ కొడుకు చెప్పింది నిజమా, లేదు అంటే మీ కోడలు తరపున లాయర్ చెప్పింది నిజమా, ఏ మాటలు నిజము మీరు చెప్పండి అని రాజేంద్ర ప్రసాద్ని జడ్జి అడిగేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే మా లాయర్ చెప్పిందే కరెక్ట్ అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి జడ్జి అయితే ఏదో రాసుకుంటూ ఉంటాడు. అదంతా విన్న పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన ఎలా చెప్పారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. నా కోడలు మంచిదండి, నా కొడుకు కూడా మంచివాడే అని అనేసరికి అదేంటండి అని అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నా కోడలు చాలా మంచిదండి అని అంటూ ఉంటాడు. అయితే మీ కోడలు మంచిది అయితే మీ కొడుకు చెడ్డవాడనే కదా మీ అర్థం అని అనేసరికి రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటండి సమాధానం చెప్పరేంటి, కోడలు మంచిది అని అంటే కొడుకు మంచివాడు కాదానా అని అనేసరికి అవని వీళ్ళందరూ అయితే అలా ఉండిపోతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవని వైపు చూస్తూ ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా సతమతం అవుతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు, కోడలు మంచిది అని అంటే కొడుకు మంచివాడు కాదండి, కోపంలో ఎదుటివారిని ఆలోచించకుండా మంచి చెడు ఆలోచించకుండా ప్రవర్తించడం, కొంచెం ఇదవ్వడం, కోపం తన కంట్రోల్‌లో లేకపోవడం అలాంటివే. అంతకు మించి నా కొడుకు మంచివాడు కాదని నేను మీకు చెప్పట్లేదు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. నా కోడలు ఎప్పుడు తన కూతుర్ని దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోవడానికి, తన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎప్పుడైనా వాళ్ళ కూతురికి అమ్మ కావాలి అంటే నేనైనా నా పిల్లలు ఎవరైనా తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళే వాళ్ళమే కానీ నా కోడలు ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ షాక్ అయ్యి వాళ్ళ నాన్న కాసేపు చూస్తూ ఉంటాడు.